అందరికీ షాలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ మరి అనేది వాక్య ధ్యానంలో ఈరోజు లేవియకాండం 15వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఒక పల్లవి పాట. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నటగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నటగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఈరోజు లేవియకాండము 15వ అధ్యాయము 3వ వచనము ధ్యానించుకుంటాం. స్రావమును బట్టి అపవిత్రమగుట. ఒక వ్యక్తి స్రావమును బట్టి అపవిత్రమగితే ఆ వ్యక్తి ముట్టుకున్నటువంటి ఏ వస్తువైనను, ఆ వ్యక్తి పడుకున్నటువంటి ఏ పరుపైనను, లేదంటే ఆ వ్యక్తి కూర్చున్నటువంటి ఏ స్థలమైనను, లేదంటే ఏ వస్తువు మీద కూర్చుంటే ఆ వస్తువు, ఏ వస్తువును ముట్టుకుంటే ఆ వస్తువు అపవిత్రమవుతుంది అని మరి ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఆ యొక్క కూర్చున్న ఆ స్రావము గల వ్యక్తి కూర్చున్నటువంటి వస్తువును ముట్టుకున్నారో వారు కూడా అపవిత్రులవుతారు. ఆ దినమంతా కూడా వారేం చేయాలంటే స్నానం చేసి బట్టలు ఉతుక్కొని స్నానం చేసి సాయంత్రం వాళ్ళ వరకు వారు అపవిత్రంగా ఉంటారు. కాబట్టి ప్రేమైన ఎలోహిం బిడ్డలారా, స్రావము గల వ్యక్తిని ముట్టుకోవటము అపవిత్రము, ఆయన కూర్చున్నటువంటి స్థలమును ముట్టుకోవటం అపవిత్రము. అలాగనే ఆ స్థలము పరుండిన స్థలముని కానీ, కూర్చున్న మరి కుర్చీని కానీ, అతను ముట్టుకున్న వస్తువుని కానీ ఎవరైతే మరి ముట్టుకున్నారో వారు కూడా అపవిత్రులు అవుతారు సాయంత్రం కానీ ఆ దినం ఒకటి. అయితే ఈ స్రావము గల వ్యక్తి పవిత్రుడు అవ్వటానికి 7 దినములు మరి కనిపెట్టుకొని 8వ దినమున ఆయన బట్టలు ఉతుక్కొని స్నానం చేసి మరి యావే సన్నిధికి, హషేం వారి సన్నిధికి వచ్చినట్లయితే మరి పారునీటిలో తన వడలను కడుక్కొని అపవిత్రత నుండి పవిత్రత పొందుకుంటాడని మరి ఈ లేఖన భాగం సెలవిస్తున్నది. 8వ దినమున 2 తెల్ల గోవలనైనను 2 పావురపు పిల్లలనైనను ఎలోహిం వారి సన్నిధికి తీసుకొని వచ్చి ఒకదాన్ని పాప పరిహారార్థ బలిగా, ఇంకొక దాన్ని దహన బలిగా మరి అర్పించాలని. ఈ 2 కూడా పావురపు పిల్లలనైనా గోవులనైనా యాజకునికి అప్పగించినప్పుడు యాజకుడు దహన బలిని, పాప పరిహారార్థ బలిని
అర్పించటం ద్వారా మరి ఆయనకు కలిగినటువంటి పాపము నుండి ప్రాయశ్చిత్తం కలుగుతుందని మరి ఈ లేఖన భాగం ఈ దినమున మనకు తెలియజేస్తున్నారు. ఎవరైతే స్రావముతో కలిగి ఉన్నారో ఇది ధర్మశాస్త్రము యొక్క విధి కట్టడ. అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఆయన ధర్మశాస్త్రము తప్పొప్పులను తెలియజేస్తుంది. కాబట్టి తప్పు ఒప్పు అనేది తెలియాలంటే మనకు ధర్మశాస్త్రం అవసరం. అంతేగాని ఇది నెరవేర్చబడినను కొట్టివేయబడలేదు. నెరవేర్చాడు కాబట్టి కొట్టివేయబడింది, మనం అనుసరించలేదు, అవసరం లేదు అని మరి అనేక మంది తెలియచేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనకు తప్పొప్పులను ఎరిగి మరి యెషూవ మార్గంలో నడవాలంటే మనం పవిత్రత కలిగి జీవించే వారంగా ఉండాలి. ఆ పవిత్రత మన శరీరానికి ఉంటుంది, మన ఆత్మకి కూడా ఉంటుంది. ఆత్మ ఫలాలు ఫలిస్తే ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది. శరీరమును మనం పరిశుద్ధపరచుకోవడానికి ఇలాంటి ధర్మశాస్త్ర విధులు కట్టడలు మరి మనకు ఉపయోగపడతాయి.